హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. పాకం తేగలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 5 తేగలను తీసుకున్నాను. వీటిని పైన తొక్క తీసేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ పాకం తేగలు పూర్వకాలంలో ఎక్కువగా ప్రిపేర్ చేసేవాళ్ళు. బెల్లం ప్రిపేర్ చేసే దగ్గర ఈ తేగల్ని కూడా ఈ విధంగా బెల్లం పాకంలో వేసి ఉడికించేవారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్కి కూడా ఎంతో మంచిది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? తేగల్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని మెజర్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఈ కప్పుతోటి 2 కప్స్ వచ్చినాయి. 2 కప్స్ తేగ ముక్కలకి 1 కప్ బెల్లం తురుముని వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి 1 కప్ బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ తేగ ముక్కలకి 1 కప్ బెల్లం తురుము వేసుకుంటే స్వీట్ సరిపోతుంది. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా ఈ విధంగా కరిగిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి, కాబట్టి ఒకసారి స్ట్రెయిన్ చేసుకుని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్నాక మరలా సేమ్ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తేగ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ తేగ ముక్కలకి బెల్లం వాటర్ పట్టేలాగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బెల్లం పాకం ఇంకాస్త దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ స్వీట్నెస్ అంతా తేగ ముక్కలు అబ్జర్వ్ చేసుకుని మనం తినేటప్పుడు తేగ చాలా టేస్టీగా ఉంటుంది. పూర్వకాలంలో బెల్లం ప్రిపేర్ చేసేవాళ్ళు ఎక్కువగా ఈ ప్రాసెస్ని చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అసలు ఎక్కడా చేయట్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకాస్త దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పాకం తేగలు రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సీ యూ సూన్.